బ్రేకింగ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్రం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి 15,000 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం విషయంలో కీలక అడుగులు పడుతున్నాయి. పోలవరానికి పూర్తిగా సహకరిస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకుంది. పోలవరం పూర్తయ్యేందుకు అయ్యే ఖర్చులను కేంద్రం భరిస్తుందని, ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులను అందిస్తామని తెలిపింది. పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2027 మార్చిలోపు పోలవరం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ దృష్టితో ఏపీలో 2 గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఏపీలో 2,786 కోట్ల వ్యయంతో, ఓర్వకల్లులో 2,137 కోట్లతో, కొప్పర్తిలో గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. ఇది ఏర్పాటైతే 45,071 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. ఇక్కడ కూడా డేట్ వారీగా ప్రిస్క్రైబ్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 1 ECRF డ్యామ్ డిసెంబర్ 24, కన్స్ట్రక్షన్ ఆఫ్ ECRF డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ 2 జూన్ 2025, కంప్లీషన్ ఆఫ్ స్పిల్వే అండ్ గేట్స్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ ECRF గ్యాప్ 2 అండ్ డ్యామ్ మార్చ్ 2026కి. మొత్తం కూడా ప్రాజెక్ట్ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషించదగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఉన్నారో ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏపీకి జీవనాడి అయిన పోలవరం విషయంలో కీలక అడుగులు పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, నిన్న జరిగిన కేబినెట్ లో ఏపీకి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అటు వికసిత్ భారత్ లో భాగంగా ఏపీలో గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు 2 ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజా సమాచారం ఏంటి శివ? రైట్ ప్రసన్న, నిన్న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నిధుల గురించి ఒక కీలక ప్రకటన చేశారు. అంటే దేశవ్యాప్తంగా 12 స్మార్ట్ సిటీలను ప్రకటిస్తే దానిలో ఆంధ్రప్రదేశ్కి 2 స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దానికి సంబంధించిన నిధులను కూడా భారీగా ప్రకటించింది. అంటే ఆంధ్రప్రదేశ్కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. నిన్న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఇటు పోలవరానికి 12,000 కోట్లు నిధులు విడుదల, పోలవరం నిర్మాణానికి, మరోవైపు ఇటు 2 స్మార్ట్ సిటీలు, 2 హైదరాబాద్ నుంచి, అలాగే ఇటు బెంగళూరుకు కారిడార్, అలాగే విశాఖ చెన్నై కారిడార్లో భాగంగా 2 స్మార్ట్ సిటీలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దానిలో భాగంగానే ఇటు ఓర్వకల్లు, కొప్పర్తిలో ఒకటి, మొత్తం 2 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు దాని నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దానిలో భాగంగా ఓర్వకల్లు నోడుకు 2,700 కోట్లను మౌలిక వసతులను డెవలప్ చేసేందుకు
కేటాయించింది. దాని ద్వారా 12,000 కోట్లు పెట్టుబడులు అనేవి ఓరవకల్లుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక కొప్పర్తి నోడ్కి 2,131 కోట్లతో మౌలిక వసతులను కల్పించినట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు. ఇక్కడ కూడా కొప్పర్తికి కూడా దాదాపు 8,000 కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిపారు. దీని ద్వారా జీవనోపాధి పెరుగుతోంది, నిరుద్యోగుల సంఖ్య తగ్గుతోంది, ఉపాధి పెరుగుతుందంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో ఇక్కడ కారిడార్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. 2 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో భాగంగానే ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల ఎంతో అభివృద్ధి ధ్యేయంగా ప్రధానంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకు వెళ్తున్నాయి. దానిలో భాగంగానే ఇటు నిధుల కేటాయింపుకు సంబంధించి కూడా గతంలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా ఇటు అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించింది. ఇటు పోలవరం నిర్మాణానికి కూడా అన్ని విధాలు ఆదుకుంటాం, పోలవరం నిర్మాణానికి ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. మాట ఇచ్చినట్లుగానే నిన్న కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారీగా నిధులను కేటాయించారు. దానిలో భాగంగానే పోలవరం ప్రాజెక్టు 12,000 కోట్లు, ఇటు కొప్పర్తి ఓర్వకల్లు కారిడార్లకు సంబంధించి నిధులు కేటాయించడం, ఆ నిధులు కేటాయించడం ద్వారా పెట్టుబడులు అనేవి దాదాపు 20,000 కోట్లు పెట్టుబడులు అనేది వస్తున్నాయి. దాని ద్వారా జీవన ఉపాధి పెరుగుతోంది, ప్రజలకు అన్ని సౌకర్యాలు కలగజేసే విధంగా కూడా ఈ కారిడార్ నిర్మించవచ్చు అనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొత్తం ఈ ప్రకటన చేశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు సంబంధించి ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది, కానీ దాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోలేకపోయారనేది ప్రధానంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. దానిలో భాగంగానే ఇక్కడ రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారాన్ని సరైన విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది. వచ్చిన నిధులను పక్కదారి పట్టించారనేది ప్రధానంగా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అయితే గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతి సహాయాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా కూడా ఈ నిధులను కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని వినియోగించుకుంటామంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా చెప్తున్నారు. కేంద్రం నుండి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ మొత్తం ఎప్పటిలోగా పూర్తి చేసే అవకాశం ఉందంటారు. ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం 2027 వరకు పోలవరం ప్రాజెక్టును మ్యాక్సిమం కంప్లీట్ చేయాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే వారి టర్మ్లో 5 సంవత్సరాలు ప్రజలు వారికి ఒక బాధ్యతను అప్పగించారు కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రజలు తీసుకువెళ్లడంతో పాటు ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రజల జీవనాడిగా పోలవరాన్ని ఆంధ్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా మొత్తం రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందనేది అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అతి త్వరలోనే అంటే టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం హయాంలోనే ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎప్పటికప్పుడు తీసుకుంటామని చెప్తున్నారు. ఇక కొత్త డయాఫ్రమ్ వాల్ పెరిగిన అంచనా వ్యయానికి కేంద్ర కేబినెట్ ఏదైతే నిన్న 12,000 కోట్లు ఆమోదం తెలిపిందో ఇంకా మరింత సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం చేయడానికి చొరవ చూపుతోంది, అవకాశం ఉంది. కాబట్టి కేంద్రం నుంచి ప్రతి అవకాశాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సహకారాన్ని కూడా తీసుకుని పోలవరం ప్రాజెక్టును అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా అన్ని విధాల చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళ్తామంటూ కూడా రామ్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే ప్రజలు ప్రధానంగా అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తారు కాబట్టి గత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటిపడింది కాబట్టి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీ కలయిక వారు చేసే అభివృద్ధిని చూసే ప్రజలు పట్టం కట్టారు. ఆ దిశగానే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇటు చంద్రబాబు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు కానీ మరోవైపు ఈ కారిడార్స్ 2 కారిడార్లు స్మార్ట్ సిటీస్ ఏవైతున్నా దేశవ్యాప్తంగా 12 స్మార్ట్ సిటీ కేటాయించారు. కానీ ఆంధ్రప్రదేశ్కు 2 స్మార్ట్ సిటీలు కేటాయించడం దాని ద్వారా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారానికి ప్రధాని నరేంద్ర మోడీకి అలాగే ఇటు నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు చెప్పారు ఇటు చంద్రబాబు కానీ మరోవైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మొత్తంగా చూసుకుంటే నిన్న జరిగిన కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలలో కేంద్ర కేబినెట్లో ఇటు రాష్ట్రానికి అధిక కేటాయింపులు చేయడం పట్ల కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ ఎన్డీఏ కూటమిలో
చంద్రబాబు కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించి కేంద్ర ప్రభుత్వం ముందు ఏదైతే అభివృద్ధికి సంబంధించి ఒక నివేదికను సమర్పించారు గతంలోనూ, ఇప్పుడు కూడా ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయింపులు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందంటూ కూడా ఇటు చంద్రబాబు చెప్తూ ఉన్నారు. నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, నిర్మలా సీతారామన్కు వారందరూ కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం థ్యాంక్ యూ శివ.